మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. పేరు మహమ్మద్ అమ్మాన్, అవామీ జనరల్ సెక్రటరీ. మహమ్మద్ అమ్మాన్, అవామీ జనరల్ సెక్రటరీ. 2008 జనవరి 20 శ్రీనివాస రెడ్డి గారు ఉన్నప్పుడు నేను అప్లికేషన్ 3000 మందికి పెట్టాను. 3000 మంది కూడా నేను రివ్యూ తీశాను, సర్వే కూడా చేశాను. ఎంతో మందికి నేను ఎంతో డబ్బు ఇచ్చాను. ఆర్టీఓ ఎంఆర్ అందరూ చాలామంది డబ్బులు తీసుకున్నాను, పని చేయలేదు. నేను రంగారెడ్డి హైదరాబాద్లో శ్రీనివాస రెడ్డికి తర్వాత కృష్ణయ్య గారికి ఇద్దరికి కలెక్టర్ సమక్షంలో వాళ్ళిద్దరికి సస్పెండ్ చేయించాను. చేయించిన తర్వాత కూడా బలరాం గారు శ్రీనివాస రెడ్డికి పక్కన ఒక రూమ్ తీసుకొని ఆయనకి రెంట్ కట్టి జీతం ఇచ్చి మళ్ళా ఐడి కార్డులు తయారు చేసి వాళ్ళకి ఇల్లు శాంక్షన్స్ ఇస్తున్నారు. నాకు ఎందుకు ఇవ్వాలని నేను అడిగితే మీకు సర్వే అవ్వలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, చాలా ఇబ్బంది పెట్టి నాకు నా వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా నాకు కష్టాలు పెడుతున్నాను. అప్పుడు నేను కలెక్టర్ గారికి ఒక లెటర్ పెట్టుకున్నాను. ఆర్టీఐటీగా నాకు ముఖాముఖి పీడీ హౌసింగ్తో నేను మాట్లాడే అవకాశం నాకు ఇవ్వండి. దానికి జడ్జిమెంట్ ఒక జిల్లా కలెక్టర్ గారు మీరు ఇమ్మంటే 3 నెలల దాకా వాళ్ళు నాకు తిప్పి లాస్ట్కి జయశ్రీ గారికి అప్పుడు చెప్పారు. జయశ్రీ గారు గతంలో నాకు మంచిగా తెలిసిన ఆయన. ఎలా అంటే నాంపల్లి ఆర్డీఓ గారు చేసినప్పుడు నాకు మంచిగా తెలుసు, నా ఫైల్ కూడా ఉంది ఆయన దగ్గర. అక్కడ నుంచి ఆయన జేసీగా ఇక్కడ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ నేను కలిశాను. గతంలో ఆయన కూడా ఏదో తప్పులు చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు ఒకటి నాకు అసలు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అవామీ సొసైటీ మేము ఇల్లులు ఇవ్వమన్నారు, రీజన్ చూపించండి, ఇల్లు ఇవ్వమని నాకు రాసి ఇవ్వండి అంటే మేము అలా రాసి ఇవ్వను. మీడియాకి అలా చేయమంటే నేను చేయను అన్నారు. ఏ విధంగా చేయాలని అడిగి నేను రాయనని వాళ్ళ అటెండర్కి పిలిచి నేను ఏం చేశాను, మేడం గారికి బయట పంపించాను. నేను కూడా చదువుకున్న దాన్ని మీరు అంతా నాకు బయట పంపించేంత దిగజాలి లేదు. మీరు నాకు తగిలించి చూడండి, మీ అంతా చూస్తానని నేను చెప్పి బయటకు వచ్చాను. ఆ తర్వాత నేను మీడియా వాళ్ళతో మాట్లాడాలి అబ్బాయిని. ఇలాగ ఎన్నో మోసాలు వీడి హౌసింగ్ ఖర్చు చేస్తుంటే కలెక్టర్